ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, శక్తివంతమైన రాజకీయ నాయకులు, హాలీవుడ్ సూపర్ స్టార్లు వీరందరినీ భయపెడుతున్న ఒకే ఒక పేరు జెఫ్రీ ఎప్స్టీన్. ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ కోటీశ్వరుడిగా ఎలా మారాడు? ఒక ప్రైవేట్ ఐలాండ్లో ఏం జరిగింది? అసలు ఇటీవల కోర్టు విడుదల చేసిన ఎప్స్టీన్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? అమెరికా మాజీ అధ్యక్షుల నుండి బ్రిటన్ రాజు తమ్ముడి వరకు ఈ కుంభకోణంలో వారి పాత్ర ఏంటో తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, ఈ కథ అర్థం కావాలంటే మనం 1980లకు వెళ్ళాలి. జెఫ్రీ ఎప్స్టీన్ మొదట ఒక సాధారణ కాలేజీలోని మ్యాథ్స్ టీచర్, కానీ కొన్నేళ్లలోనే వందల కోట్ల ఆస్తిని సంపాదించాడు. ఎలా? ఇదే ఇప్పటికీ పెద్ద మిస్టరీ. అతను లెస్ వెక్స్నర్ అంటే విక్టోరియస్ సీక్రెట్ యజమాని వంటి పెద్ద బిలియనీర్లకు ఫైనాన్షియల్గా అడ్వైజర్గా పనిచేశాడు. వారి డబ్బును మేనేజ్ చేస్తూ తను కూడా కోట్లకు పడగలెత్తాడు. న్యూయార్క్లో అతిపెద్ద బంగ్లా, ఫ్లోరిడాలో విల్లా, న్యూ మెక్సికోలో రాంచ్ మరియు కరేబియన్ దీవుల్లో ఒక ప్రైవేట్ ఐలాండ్ ఇవన్నీ సంపాదించాడు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. డబ్బుతో పాటు అతను పవర్ కోరుకున్నాడు. ప్రపంచంలోని పెద్దలందరితో స్నేహం చేసి వారిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాడు. దానికి అతను ఎంచుకున్న మార్గం అమ్మాయిలు. ఎప్స్టీన్ ఒంటరిగా ఈ సామ్రాజ్యాన్ని నడపలేదు. అతనికి కుడి భుజంలా నిలిచింది గిస్లెన్ మ్యాక్స్వెల్. ఈమె ఒక పెద్ద మీడియా మొగల్ కూతురు. ఆమెకు హై సొసైటీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ అయ్యుండి మరో స్త్రీని ఉచ్చులోకి లాగింది ఈమెనే. ఎలా చేసేవారో తెలుసా? మ్యాక్స్వెల్ స్కూల్స్ బయట మాల్స్లో పేద అమ్మాయిలను టార్గెట్ చేసేది. మా బాస్కు మసాజ్ చేస్తే డబ్బులు ఇస్తారు, మీ చదువుకు సాయం చేస్తారు అని నమ్మించేది. ఒక ఆడది అడుగుతోంది కాబట్టి ఆ చిన్నపిల్లలు నమ్మి వెళ్ళేవారు. దీనిని కోర్టు భాషలో ది పిరమిడ్ స్కీమ్ అంటారు. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి ద్వారానే మరికొందరిని పిలిపించేవారు. ఇప్పుడు మనం ఆ ఐలాండ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని స్థానికులు ఐలాండ్ ఆఫ్ సిన్ అంటే పాపాల దీవి అని పిలిచేవారు. ఎప్స్టీన్కు ఒక ప్రైవేట్ జెట్ ఉండేది. దానికి లోలిటా ఎక్స్ప్రెస్ అని పేరు. ఈ విమానంలో పెద్ద పెద్ద వాళ్ళను, అమ్మాయిలను ఐలాండ్కు తీసుకెళ్లేవారు. అక్కడ జరిగేది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైమ్. బాధితులు చెప్పిన దాని ప్రకారం మొదట మసాజ్ చేయమనేవారు, ఆ తర్వాత అసభ్యకరమైన డిమాండ్ చేసేవారు. ఎవరైనా ఒప్పుకోకపోతే మీ కుటుంబానికి హాని చేస్తాం అని లేదా మీ కెరీర్ను నాశనం చేస్తామని బ్లాక్మెయిల్ చేసేవారు. ఆ గదుల్లో ఏం జరుగుతుందో బయటకు రాకుండా సీక్రెట్ కెమెరాలు ఉండేవని కూడా ఆరోపణలు ఉన్నాయి. బహుశా అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఎప్స్టీన్ చేతిలో చిక్కుకున్నారు. నిజానికి ఎప్స్టీన్ 2005లోనే పోలీసులకు చిక్కాడు. ఫ్లోరిడా పోలీసులు పక్కా ఆధారాలతో అతన్ని అరెస్టు చేశారు. అతనికి కనీసం జీవిత ఖైదు పడాలి. కానీ అప్పుడు ఒక విచిత్రం జరిగింది. అతనికున్న పొలిటికల్ పవర్ ఎలాంటిదంటే కేవలం 13 నెలల శిక్షతో బయటపడ్డాడు. అది కూడా జైల్లో ఉంటూనే. ఉదయం ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం జైలుకు వచ్చే వెసులుబాటు కల్పించారు. అప్పటి ప్రాసిక్యూటర్ అలెక్స్ అకోస్టా పైన ఎప్స్టీన్ లాయర్లు, వెనక ఉన్న పెద్దలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అతను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందినవాడు, వదిలేయండి అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇదే అతనికి మరో 10 ఏళ్ళు ఈ దారుణాలు చేయడానికి రెండవ అవకాశం ఇచ్చింది. ఫ్రెండ్స్, వీడియోలో ఇదే అతి ముఖ్యమైన పార్ట్. 2019లో ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. జైల్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనిని ఆత్మహత్య అన్నారు, కానీ హత్య అని చాలామంది నమ్ముతున్నారు. కానీ అసలు బాంబ్ 2024లో పేలింది. కోర్టు కొన్ని వేల పేజీల సీక్రెట్ డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వాస్తవాలు ఏంటి అని చూస్తే, ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ రాణి కొడుకు జోహానా స్టోబెర్గ్ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆయన తన రాయల్ టైటిల్స్ పోగొట్టుకున్నాడు. బిల్ క్లింటన్, అమెరికా మాజీ అధ్యక్షుడు, డాక్యుమెంట్స్ ప్రకారం క్లింటన్కు చిన్నపిల్లలు అంటే ఇష్టం అని ఎప్స్టీన్ అన్నట్లు సాక్షులు చెప్పారు. క్లింటన్ ఎప్స్టీన్ విమానంలో చాలాసార్లు ప్రయాణించారు, కానీ ఆయనపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాలేదు. డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా లిస్టులో ఉంది, కానీ బాధితులు ఎవరూ ట్రంప్ తమతో తప్పుగా ప్రవర్తించినట్లు చెప్పలేదు. కేవలం ఎప్స్టీన్తో పరిచయం ఉన్న వ్యక్తిగా మాత్రమే పేరు ఉంది. స్టీఫెన్ హాకింగ్ మరియు మైకేల్ జాక్సన్, వీరు ఆ ఐలాండ్కు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ వీరు ఏ తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవు. ముఖ్య గమనిక, లిస్టులో పేరు ఉన్నంత మాత్రాన అందరూ నేరస్తులు కాదు. కొందరు కేవలం విందులకు వెళ్ళినవారు, కొందరు బిజినెస్ కోసం వెళ్ళినవారు. కానీ ఎప్స్టీన్ లాంటి వ్యక్తితో వీరికి ఉన్న సన్నిహిత్యం ఇప్పుడు ప్రశ్నార్థకం. చివరిగా ఈ మొత్తం కథలో మనం గుర్తుంచుకోవాల్సింది ఆ నేరస్తులను కాదు, బాధితులను. వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసి ఆనందం పొందిన ఒక పైశాచిక వ్యవస్థ ఇది.
ఎప్స్టీన్ చనిపోయి ఉండవచ్చు, గిస్లెన్ మ్యాక్స్వెల్ జైల్లో ఉండొచ్చు. కానీ ఈ నెట్వర్క్లో ఉన్న పెద్ద తలకాయలు ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ఫైల్స్ విడుదల కావడం ఒక ముందడుగు మాత్రమే, కానీ న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదు. డబ్బు ఉంటే చట్టాన్ని కొనొచ్చు అని ఎప్స్టీన్ నిరూపించాడు, కానీ పాపం ఎప్పుడు దాగదు అని ఈ ఫైల్స్ నిరూపించాయి. మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చితే లైక్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ డెప్త్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.